Hi guys, welcome to Tollywood Tossers. What a day for SRH fans. సిఎస్కే ఓడిపోయింది, ఆర్సీబీ ఓడిపోయింది, కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం గెలిచింది. అసలు సిఎస్కే వాళ్ళ సాంబార్ కన్నా ఎస్ఆర్హెచ్ వాళ్ళ బిర్యానీ బాగా ఎక్కువ టేస్ట్ అనిపించిందని చాలా మంది బయట టాక్. ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఆయన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఊరకు టేబుల్లో లేకుండా ఎక్కడ గాల్లో ఉన్నట్టున్నాడు. బ్రో ఇప్పుడే బిర్యానీ తినొస్తున్న డబుల్ మసాలా క్రేజీ ఉంది అసలు. వాడు పక్కనోడు సాంబార్ ఇచ్చాడు కానీ సాంబార్ రుచి బాగాలేదు, కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఈ సిఎస్కే ఫ్యాన్స్ కన్నీళ్ళతోటి సాంబార్ బాగా ఉప్పు ఎక్కువైంది. సో అందుకు డబుల్ మసాలా బిర్యానీ తినొస్తున్నా. మసాలా అంత ఎక్కువ తింటే మళ్ళీ రేపు పొద్దున ప్రాబ్లం అయితే చూసుకో. మరి పర్లేదు, ఇవాళ ఎంజాయ్ చేస్తామా లేదా అనేది ఇంపార్టెంట్. రేపు పొద్దున్నది విషయం. మ్యాచ్ రివ్యూ వెళ్దాం. అసలు మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఏమైందని. మ్యాచ్ మేము లైవ్ చేసాం. దానిలో ప్రతి వికెట్ పడినప్పుడు మా వంశీ ఇప్పుడు దీనంగా కళ్ళద్దాలు తెరిచి ఏడ్చడం చూసే ఉంటారు మీరు. చూడలేకుంటే చూడండి. లైవ్ ఎంత మంది కామెంట్ చేయండి. మా అరవింద్ అప్పుడు మిస్ అయ్యాడు ఏదో పక్కనలోకి వెళ్ళి. ఇప్పుడు సిఎస్కే జెర్సీ వేసుకొని వచ్చాడు. ఏదో ఈ స్టార్లు వేసుకున్నాడా? 5 స్టార్లు కనిపిస్తున్నాయి. 5 రావాలని ఫిక్స్ అయిపోయింది. ప్లేస్ లేకుండా 5 స్టార్లు చెప్పుకునే బతుకుతున్నారు. ఇంకా 5 స్టార్లా? అవి స్టార్లు కాదురా, 5 కప్స్ రా. మీకు అది అర్థం కాదురా, మీకు అది అర్థం కాదు. మాకు కూడా 2 కప్స్ ఉన్నాయరా. వీడియోలోకి వెళ్దాం. లెట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు, సిఎస్కే వాళ్ళు ఎవరు స్టార్ట్ చేస్తారు? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ తీసుకున్నా గానీ మా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ బాగానే చేశారు, కానీ ఈ మ్యాచ్ అయితే బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. బౌలింగ్ పరంగా కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కొత్త బౌలర్ వచ్చాడు, తను కూడా లెఫ్ట్ ఆర్మర్, తను మంచి బౌలింగ్ చేశాడు. అసలు అన్నిటి ఓన్లీ కన్సర్న్ చెప్పు ఒకటే కన్సర్న్ ఏంటంటే పవర్ ప్లే లో మన వాళ్ళు ఇంకా ఇది వరకు దీపక్ చహార్ వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లయితే మనం కన్స్టెంట్ చేసేవాళ్ళు ఆ పవర్ ప్లే లో ఉన్నప్పుడు, అక్కడ కొంచెం లూజ్ అవుతుంది ఈ సీజన్ లో. మిగతా డెత్ ఓవర్, మిడిల్ ఓవర్స్ అంతా బాగుంది. అది దాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ చాలా బాగా చేశారు. కానీ పవర్ ప్లే కూడా ఒకటి కొంచెం కన్సిస్టెంట్ గా ప్రాపర్ గా అదొక్కటే కన్సిస్టెంట్ చేస్తే బౌలింగ్ లో అసలు నో కంప్లైంట్స్. అసలు నాకు తెలిసి పవర్ ప్లేలో 80 రన్స్ అనేది నార్మలైజ్ అయిపోయింది అసలు. అప్పట్లో పవర్ ప్లేలో 50-60 రన్స్ అంటే తోపు. ఇప్పుడు అది 80 రన్స్, ఇక నార్మల్ 80 రన్స్ కొట్టారంటే ఓకే అన్నట్టు అయిపోయింది అసలు. 80 మైనా సరే. ఇవాళ యాక్చువల్ గా మన బౌలింగ్ యాక్చువల్ పవర్ ప్లే కూడా చాలా మంచి డీసెంట్ స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ 2 overs బాగా వేశారు. షార్ట్ ని తీసుకురావడం మంచి మూవ్ అయింది. ఫస్ట్ 2 overs లో తక్కువ కొట్టించుకున్నాడు. కానీ షార్ట్ కి ఎప్పుడైతే మళ్ళీ 3rd over ఇచ్చారో అది రాంగ్ మూవ్ అయింది. అప్పటిదాకా అరౌండ్ 9-10 కి మధ్యలో ఉన్న రన్ రేటు, షార్ట్ వేసిన 3rd over లో 25 runs వచ్చాయి. అక్కడి నుంచి మొమెంట్ కంప్లీట్ గా షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఓవర్ కూడా కొట్టారు మళ్ళా. సో లేకపోతే పవర్ ప్లే అసలు 25 runs ఓవర్ చాలా పెద్ద డిఫరెన్స్ అయిపోయింది మ్యాచ్ కి. అభిషేక్ శర్మ పొట్టు కొడతాడు. అదే కదా. సో మా పులి ఏంటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మా పులి అయితే సింగిల్ డిజిట్ స్కోరు, లేకపోతే హాఫ్ సెంచరీలు. మధ్యలో ఏముండదు. మధ్యలో 15 runs, 16 runs, 20 runs కొట్టడం ఉండదు. నాకు తెలిసి ఇవాళ ఈ మ్యాచ్లో 50 కొట్టాను కదా, నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ సింగిల్ డిజిట్కి రెడీగా ఉండండి. హెడ్ ఆడకున్నా గానీ మా పవర్ ప్లే స్కోర్ ఆల్మోస్ట్ అంత కొట్టారు. ఓన్లీ అభిషేక్ శర్మ వల్లనే. సో అభిషేక్ శర్మ అవుట్ అవుతే అసలు మళ్ళీ హెడ్ నార్మల్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అనుకుంటే, నువ్వు చూస్తే కూడా అసలు బాల్ కరెక్ట్ కనెక్ట్ అవ్వట్లేదు, కరెక్ట్ టైం అవ్వట్లేదు. ప్రతి బాల్ లెగ్ సైడ్ జరిగి ఆడదామని చూస్తున్నాడు. సో హెడ్ ఫామ్ బాగా కన్సర్నింగ్ ఉంది అసలు. 2 seasons నుంచి కనెక్ట్ చేయడానికి కూడా స్ట్రగ్లింగ్ లాట్. అవును, నార్మల్ సింగిల్ డిజిట్ కనెక్ట్ చేయడానికి కూడా. అండ్ చూస్తే స్ట్రైక్ రేట్ అసలు 100, మాక్సిమం 100-120 అంతే ఉంటుంది వీటికి హెడ్ కి. మరి 5-6 balls ఆడి అవుట్ అవుతాడు. 5-6 balls ఆడి అవుట్ అవుతాడు అనుకుంటే అట్లా కూడా కాదు. మరి 20 balls అక్కడ వరకు ఆడుతున్నాడు. పవర్ ప్లేలోనే 10-20 సగం బాల్స్ ఆడేసి మరి 110 strike రేట్తో నాకు కొడుతున్నాడు హెడ్ కూడా. నాకు తెలిసి ఇన్ కేస్ బ్యాటింగ్ ని మొత్తాన్ని మోస్తుంది హెన్రీ క్లాసన్.
మీరు క్లాస్ అని గుడి కడతారో ఏం కడతారో కానీ వాడి సీజన్ లో అయితే ఇఫ్ నాట్ ఫర్ క్లాస్ అని అసలు మీ బ్యాటింగ్ స్కోర్స్ వెళ్ళేవి కావు. నిజంగా యాక్చువల్ గా నిన్న రెండు టీమ్స్ కి డిఫరెన్స్ క్లాస్ అయ్యాడు. మనకి పవర్ ప్లే లో 72 వచ్చింది, వాళ్ళకి అరౌండ్ 75 దాకా వచ్చింది. తర్వాత వికెట్స్ పడ్డాయి, వాళ్ళకి వికెట్స్ పడ్డాయి. కానీ వాళ్ళకి ఒక ఎండ్ లో క్లాస్ నిలబడి లైక్ కన్సిస్టెంట్ గా ఒక స్ట్రైక్ రేట్ స్కోర్ చేస్తూ ఉన్నాడు. మనకి అలాంటి బ్యాట్స్మెన్ లేడు. షార్ట్ ఎక్కువ బాల్స్ ఆడాడు అందరిలో, కానీ షార్ట్ స్ట్రైక్ రేట్ అరౌండ్ 110, 120 ఉంది. దట్ వాస్ ద డిఫరెన్స్ క్లాసిక్. అండ్ యాక్చువల్లీ అసలు ఆగి ఆగి ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడింది ఫస్ట్ అభిషేక్ శర్మ ఆడకపోతే క్లాసన్ ఆడకపోతే ఎన్కేఆర్, వీళ్ళు ముగ్గురే కన్సిస్టెంట్గా ఆడుతూ వచ్చారు. అండ్ క్లాసన్ అండ్ ఎన్కేఆర్, ఇషాన్ కిషన్ 2 మ్యాచ్లు ఆడాడు కరెక్టే, బట్ క్లాసన్ మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని మోసుకుంటూ వస్తున్నాడు స్టార్టింగ్ సీజన్ నుండి. అండ్ లాస్ట్ కొన్ని మ్యాచెస్లో కూడా ఎస్ఆర్హెచ్ క్లాసన్ అండ్ ఎన్కేఆర్ అంత పార్ట్నర్షిప్ వెళ్తున్నప్పుడు మళ్ళీ 5th ప్లేస్లో అనికేత్ వర్మని పంపించారు నిన్న. అక్కడే అసలు మొత్తం చేంజ్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ అంత కొట్టకపోకుండా ఉండడానికి. ఎందుకంటే అనికేత్ వర్మ యాక్చువల్లీ మంచి ఫినిషర్ని పెట్టుకొని మీరు నంబర్ 5లో పంపించారు. అది కూడా ఏ ఓవరు, 8th ఓవర్, 9th ఓవర్లో. నువ్వేదో 14th, 15th ఓవర్లో పంపించావు అంటే ఏం కాదు. ఫినిషర్ అయిన అనికేత్ వర్మని నువ్వు 9th ఓవర్లో పంపించావు. అదే నార్మల్గా కొన్ని స్టార్టింగ్లో కొంచెం స్లో ఆడి తర్వాత పేస్ పికప్ చేసుకునే ఎన్కేఆర్ని మాత్రం నువ్వు ఎప్పుడు తర్వాత పంపించావు. సో ముందే నువ్వు ఎన్కేఆర్ని పంపించుంటే ముందే ఎన్కేఆర్ని పంపించుంటే మేబీ అనికేత్ వర్మ లాస్ట్లో కొట్టేవాడేమో. ఎందుకంటే లాస్ట్ 3 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ కొట్టింది 17 రన్సే. క్లారిటీ అనేది 9th ఓవర్లో వచ్చేయడం వల్ల వాడు హిట్ చేయడానికి వెళ్ళాలా లేకపోతే ఆగి ఆడాలా, ఆ కన్ఫ్యూజన్ లోనే వాడు వికెట్ కోల్పోయాడు అప్పటికే. అవును, ఈ మ్యాచ్ అనే కాదు, మీరు ఫస్ట్ మ్యాచ్ నుంచి చూడండి, ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లేదు. ఒక్కోసారి అనికేత్ వస్తాడు, లేదా నితీష్ వస్తాడు, లేదా సలీల్ అరోరా వస్తాడు. ఒక ఆర్డర్ లేదు, ఎప్పుడు ఎవరిని దింపాలో క్లారిటీ లేదు. తిప్పుతానే ఉన్నారు ఆ ముగ్గురిని. మేబీ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నట్టు ఉన్నారు మిడ్ సీజన్ వరకు, తర్వాత ఈ లోపలైనా సెట్ అవుతుందేమో అని. కానీ వాళ్ళ బ్యాటింగ్ సరే, వాళ్ళ బ్యాటింగ్ పక్కన పెడితే మా బౌలింగ్ లో పవర్ ప్లే అయింది, స్కోర్ బాగానే, రన్ రేట్ అయితే అరౌండ్ 10, 11 ఉంది. కానీ ఆ మూమెంట్ లో కన్సిస్టెంట్ గా వికెట్లు తీసి మ్యాచ్ మాయదిస్తుంది అయితే ఓవర్టన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు బై చేసినప్పుడు. స్టార్టింగ్ లో కూడా ఎవరు అనుకోలేదు, కానీ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా వికెట్లు తీస్తున్నాడు మిడిల్ ఓవర్స్ లో. చాలా పెద్ద హెల్ప్ అవుతున్నాడు. ఓవర్టన్ 8th మ్యాచ్ తెలుసు ఐపీఎల్ మ్యాచ్ ఇది ఆడడం. నేను ఆడింది 8th ఐపీఎల్ మ్యాచ్. అవును, సిఎస్కే ఓటమితో మొన్న 8th ప్లేస్ నుంచి 7th ప్లేస్ కి వచ్చారు. మేబీ దానికోసం ఓడిపోయారేమో 7th ప్లేస్ రావడానికి. 7th ఆలే ఫర్ రీజన్. గెలిచినా కూడా సేమ్ ప్లేస్ లో ఉండేవాళ్ళు బ్రో. గెలిచినా కూడా 7th లేకపోతే మేబీ 6th కి వెళ్ళేవాళ్ళు కిందకి వచ్చేది కదా. బట్ సీజన్ స్టార్టింగ్ లో సిఎస్కేకి డెత్ ఓవర్ బౌలింగ్ ప్రాబ్లం ఉండే, కానీ లాస్ట్ 2-3 మ్యాచెస్ నుండి బాగా వేస్తున్నారు యాక్చువల్ డెత్ ఓవర్ బౌలింగ్. అంశుల్ కాంబోజ్ ఎస్పెషల్లీ, అంశుల్ కాంబోజ్ రౌండ్ ద వికెట్ వచ్చి వైడ్ యార్కర్స్ చాలా బాగా చేస్తున్నాడు. సో అది సో 220 వెళ్తా అనుకున్నా, మేబీ లేదు 220 వెళ్తా అనుకున్న స్కోరు 194 దగ్గరికి రిస్ట్రిక్ట్ చేశారు. బాగా చేశారు. యా ఓవర్టన్ మైట్ బి బికమ్ వన్ డ్వేన్ బ్రావో రోల్ ని ప్లేస్ ఫిల్ చేయడానికి ఓవర్టన్ కి మంచి స్కోప్ ఉంది. కానీ ఇది ఒక సీజన్ ఇంకా అవ్వలేదు కదా, చూద్దాం. అది మాత్రం మంచి ఫైండ్ సిఎస్కే కి. బౌలింగ్ లో ఓవర్టన్, మిడిల్ ఓవర్స్ లో డెత్ లో కాంబోజ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ పేరైంది నేను మర్చిపోయాను. గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి. గుర్జప్నీత్ సింగ్ యాక్చువల్ గా స్లో బాల్స్ చాలా బాగా వేసాడు, పిక్ చేయలేదు ఎవరు స్లో బాల్స్. అవి బాగా వర్కౌట్ అయింది. సలీల్ అరోరా వికెట్ తీయడం కరెక్ట్ టైంలో. అండ్ డెత్ బౌలింగ్ బాగా వేసారు, అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ 190 స్కోర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. బిలో పర్లేదు, మంచి స్టార్ట్ వస్తే గెలవచ్చు అని మేము అనుకుంటుంటే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏమో సిఎస్కే 190 ప్లస్ చేసి 2018 లో చేసింది ఎప్పుడో, ఆల్మోస్ట్ 6-8 ఇయర్స్ అవుతుంది, ఎక్కడ కొడతారని వాళ్ళు. సో ఇట్లా డిస్కషన్ అవుతుండగా పర్లేదులే మన వాళ్ళు కొట్టేస్తారులే, రికార్డ్ బ్రేక్ చేస్తారు అనుకున్నా నేను. కానీ స్టార్ట్ అవడమే పెద్ద దెబ్బ. సంజు కొట్టిన హుక్ షాట్ ఎంతమంది క్యాచ్ అనుకున్నా, నేనైతే క్యాచ్ అనుకున్నది. నేను క్యాచ్ ఆబ్వియస్లీ. మళ్ళా రెండో బాల్ వికెట్ అనుకున్నా, వాడు ఇట్లా ఫ్లయింగ్ పెట్టి వెళ్తున్నాడు, వికెట్ తీసి వికెట్ పడింది అనుకోని. కానీ నెక్స్ట్ ఓవర్ లోనే పడిపోయింది సంజు వికెట్.
అండ్ బిఫోర్ 15 ఓవర్స్ వరకు కూడా సిఎస్కే విన్నింగ్ పర్సెంటేజ్ 70% ఉన్నది. యా బ్రో, బట్ ప్రాబ్లం ఏంటంటే సిఎస్కే కి మంచి ఫినిషర్ లేడు బ్రో. దూబే ఫినిషర్కి వెళ్ళే తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఫినిషర్కి వెళ్ళే కంటే ముందు యాక్చువల్లీ ఆయుష్ మాత్రే ఈ సీజన్ ఏం ఆడుతున్నాడు బ్రో, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బ్యాటింగ్ లో అయితే ఆయుష్ మాత్రమే, నిజంగా. ఇంకెవరు లేరు అసలు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మొన్నే అండర్-19 ఆడొచ్చి కప్పు గెలిపించాడు. లైక్ అండర్-19 ప్లేయర్ నుంచి ఇంత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఆటలే ప్రతి మ్యాచ్, సరే ఒక మ్యాచ్ అంటే అనుకోవచ్చు, 2 మ్యాచ్లు ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా పవర్ ప్లే లో సిఎస్కే కి మంచి స్కోర్ ఉంటుందంటే ఓన్లీ రీజన్ ఆయుష్ మాత్రే. సంజు ఉన్నప్పుడు సంజు కూడా హెల్ప్ చేస్తున్నట్టుగా మెయిన్ రీజన్ ఆయుష్ మాత్రే. అండ్ అది నాకు తెలిసి ఇంకొక టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే ఆయుష్ మాత్రం ఇంజురీ పవర్ ప్లేలో. ఇంజురీ అయ్యింది, ఆయుష్ మాత్రకి ఆ ఇంజురీ అయింది ఒకటైతే సరే, వాడంటే కుర్రాడు కాబట్టి వాడికి అంత అవగాహన లేదు. ఇంజురీ అయినప్పుడు కోచ్ లేదా కెప్టెన్ అటు పక్కే ఉన్నాడు, ఏం చెప్పాలి? అరే వద్దురా ఈ మ్యాచ్ లైట్ తీసుకో, నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడదు గానీ అని చెప్పి పంపించాలి. కానీ ఇదేదో ఫైనల్ ఆయుష్ మాత్రి కొడితేనే సిఎస్కే గెలుస్తుంది అన్నట్టు ఆడించాల్సిన అవసరమే ఉంది అసలు. నాకు అసలు అర్థమే కాలే అక్కడ అంత డిస్కషన్ చేసి. అది వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలిసి, పవర్ ప్లే లో హిట్ చేస్తున్నాడు కదా, పవర్ ప్లే వరకు ఉండి హిట్ చేసేసి లైక్ రిటైర్ అవుదాం అనుకున్నాడో ఏమో మరి, అందుకే అక్కడ ఉన్నాడు. లైక్ ఈవెన్ ఆఫ్టర్ ఫిజియోతో డిస్కషన్ తర్వాత కూడా. బట్ వెరీ రిస్క్. ఇప్పుడు చూడు, వాడు ముందులే రిటైర్ అయ్యి ఉంటే, ఆ రన్ పరిగెత్తకుండా ఉండుంటే అది ఒక లైట్ ఇంజురీ అయ్యి ఉండేది. దాని వల్ల చూడు ఇప్పుడు సీజన్ మొత్తానికి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. లైక్ 2 వీక్స్ అవైలబుల్ ఉన్నాడంట. ఇనిషియల్ అంటే 3-4 మ్యాచెస్ అయిపోతుంది కదా బ్రో. అదే కదా మెయిన్ ప్లేయర్ సిఎస్ఏ పవర్ ప్లేయర్ ఆన్సర్ అవడానికి. సరే అది ఓకే, సరే పటేల్ ఉన్నాడు, ఉరుల్ పటేల్ ఉన్నారులే. బట్ ఆయుష్ మాత్రం ఆల్రెడీ మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ ఇంజర్డ్ అవడం అదొకటి. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ చాయిస్ ఏమనిపించింది అంటే, మంచి మొమెంటం లో ఉన్నప్పుడు ఈ నువ్వు లైక్ ఫార్వర్డ్ వెళ్లే ముందు మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ సిఎస్కే మేనేజ్మెంట్ గురించి. లైక్ ఫిజియోస్ అసలు ఏం చేస్తున్నారో గానీ ప్రతి ప్లేయర్ కి ఇంజురీ అవుతుంది. డివాల్ బ్రేవిస్, ధోని, ఊర్విల్ పటేల్ అంటున్నా, ఖలీల్ అహ్మద్, స్టార్టింగ్ లోనేమో నేతన్ ఎలిస్, వీళ్ళందరికీ కూడా వచ్చి ట్రైనింగ్ క్యాంప్ లోనే ఇంజురీస్ అవుతున్నాయి, హ్యామ్ స్ట్రింగ్స్ అవుతున్నాయి. ఇవాళ ఏమో కాఫ్ పట్టేసిందంట. అసలు ఇన్ని కన్సిస్టెంట్ గా ఇంజురీస్ ఎందుకు అవుతున్నాయి, అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. లేదు మళ్ళీ ఇంకో 2 ప్లేయర్స్ ఇంజురీ అయితే ఇంకా లేదు కాదు, హెల్పింగ్ స్టాఫ్ లైక్ సపోర్ట్ స్టాఫ్ వచ్చి ఆడాలి. సిఎస్కేకి డాడీస్ ఆర్మీ అని ట్యాగ్ ఉన్నప్పుడు కూడా ఇన్ని ఇంజురీస్ కాలేదురా. అప్పుడు అంతా అదే 35 కదా. ప్లస్ ప్లేయర్స్ ని పెట్టుకున్నప్పుడు కూడా ఇన్ని ఇంజురీస్ అవ్వలేదు. ఇప్పుడు యంగర్ ప్లేయర్స్ మొత్తం ఇంజురీ అవుతున్నారు మీ టీంలో ఈసారి. ఇంకా సపోర్ట్ స్టాఫ్ కూడా చాలా ఓల్డ్ ఉన్నట్టున్నారు, నేను పట్టించుకోలేకుండా. బ్రో వీళ్ళు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నట్లేదా, లేకపోతే 1 month బిఫోర్ స్టార్ట్ చేశారా? మేబీ అక్కడ 1 month బిఫోర్ ఎందుకంటే- అన్ని టీమ్స్ చేస్తాయి. కాకపోతే ఇంతమంది ప్లేయర్స్ ఎవరు ఇంజూరీ కాలే ఏ టీమ్ కి. నాకు ఇంతమంది ఇంకోటి ప్లేయర్స్ వీళ్ళందరూ అన్ సీజన్ ప్లేయర్, అంటే లైక్ కరెక్ట్ గా యాక్టివ్ గా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్స్ కాదు కదా, అందుకనే కావచ్చు. ధోని ఒక్కడే కదా యాక్టివ్ గా ఆడింది, మిగతా వాళ్ళందరూ యాక్టివ్ అదే రుతురాజ్ గైక్వాడ్ గానీ, అంటే అలా. లైక్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే ధోని పక్కన పెట్టే, ఖలీల్ వాస్ ప్లేయింగ్ డొమెస్టిక్, నాథన్ ఎలిస్ ఆడుతున్నాడు, బీబీఎల్ ఆడాడు. మళ్ళీ దాని తర్వాత డివాల్ బ్రేవిస్ మొన్నే సౌత్ ఆఫ్రికా లైక్ ఎస్ఏ T20 ఆడి గెలిపించొచ్చాడు. అందరు కన్సిస్టెంట్ గా ఆడుతున్న వాళ్ళే. మన ఇప్పుడు నిన్న ఇంజురీ అయిన ఆయుష్ మాత్రమేమో కప్పు కొట్టొచ్చాడు. అది యంగ్స్టర్, అంత యంగ్స్టర్ కూడా ఇంజురీ అవడం ఏందో నాకు అర్థం కాదు, అంత యాక్టివ్ ఉన్నాడు. అండ్ నాకు ఏందో బ్రో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే 10 overs వరకు సిఎస్కే స్కోర్ ఎస్ఆర్హెచ్ స్కోర్ నెక్ టు నెక్ సేమ్ సిమిలర్ స్కోరే ఉండే. బట్ మీరు ఒక్కసారి రుతురాజ్ అవుట్ అయినాక డెవాల్ బ్రూవిస్ని పంపించకుండా మాథ్యూ షాట్ని పంపించారు క్రూషియల్ స్టేజ్లో. డెవాల్ బ్రూవిస్ని ఏంది అంత మంచి నంబర్ 4 నంబర్ 5 బ్యాటర్ని మీరు ఫినిషర్లా మారుద్దాం అనుకున్నాడు. ఇక్కడ వచ్చిన మాథ్యూ షాట్ ఏం చేసిండు, 30 బాల్ ఆడి 30 runs కొట్టిండు. 30 balls 34 runs. అదే డిఫరెన్స్ యాక్చువల్ గా. అదే డిఫరెన్స్. మాథ్యూ షాట్ ని మరీ ఏమనట్లేదులే కానీ ఓకే, తను యాక్చువల్ గా మ్యాచ్ టైం రాలేదు. తను ఏమనుకున్నాడు అంటే అప్పుడు లాస్ట్ వరకు తీసుకెళ్లి లాస్ట్ లో కొడదాం అనుకున్నాడు. తను ఏ బాల్ అయితే కొడదామని డిసైడ్ అయ్యాడో ఆ బాల్ కొట్టాడు.
కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా ఇక్కడ. నాకు అసలు నిన్న బాగా ఇంప్రెసివ్ అనిపించిందంటే ఫస్ట్ శివం కుమార్. ఈ సీజన్ మొత్తం యాక్చువల్ శివం కుమార్ మిడిల్ ఓవర్స్లో చాలా బాగా వేస్తున్నాడు. శివం కుమార్తో పాటు సాకిబ్ హుస్సేన్ ఏం వేస్తున్నాడు అసలు. స్లో బాల్స్ కానీ యార్కర్స్ కానీ బౌన్సర్స్ కానీ చాలా బాగా వేస్తున్నారు అసలు. నాకు ఫస్ట్ మ్యాచ్ నుంచే లేదా సెకండ్ మ్యాచ్ నుంచే సాకిబ్ హుస్సేన్ ఆడించుంటే మేబీ ఇంకొక మ్యాచ్ ఎక్స్ట్రా గెలిచే వాళ్ళం మేము ఎస్ఆర్హెచ్. అబ్బా ఏమో బ్రో యాక్చువల్లీ రెండు పంజాబ్తో మ్యాచ్ ఒక్క లూజ్ బాల్ కూడా ఇలా లైక్ ఆఫ్టర్ 8th ఓవర్ మధ్యలో ఒక ఓవర్ ఆ ప్రొఫైలింగ్ తప్పి మినహాయిస్తే ఒక లూజ్ బాల్ కూడా ఇలా వాళ్ళు కొట్టడానికి అన్ని పర్ఫెక్ట్ యార్కర్ షార్ట్ లెన్స్ లో అసలు వేసి మెయిన్ గా శివం దూబేనే అసలు కొట్టనీయకుండా అన్ని స్లో బాల్స్ షార్ట్ బాల్స్ వేసి చాలా కంట్రోల్ చేశారు. రియల్లీ అప్రిషియేట్ అండ్ మేము గెలిచిన 3 మ్యాచెస్ లో కూడా ఇషాన్ మలింగా ఒక మ్యాచ్ లో 2, ఇంకో మ్యాచ్ లో 2, ఇవాళ 3 వికెట్స్. సో గెలిచిన 3 మ్యాచ్ లో కూడా ఇషాన్ మలింగా చాలా బాగా బౌలింగ్ చేసిండు అసలు. ఇవాళ క్రూషియల్ వికెట్స్ ఇషాన్ మలింగా లైక్ బాగా ఆడుతున్న టైంలో లైక్ అప్పుడు షార్ట్ అండ్ మన సర్ఫరాజ్ ఖాన్ పార్ట్నర్షిప్ చాలా బాగుంది. సర్ఫరాజ్ ఖాన్ మంచి మొమెంటం తో ఆడుతున్నాడు, షార్ట్ కూడా స్ట్రైక్ రేట్ కూడా బానే ఉంది. ఆ టైంలో వచ్చి వికెట్ తీసాడు. అది యాక్చువల్ గా ఒక వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్. మా వాళ్ళు ఏమో నేను వెయిట్ చేస్తున్నా బ్రేవిస్ ఎప్పుడు వస్తాడు అంటే సర్ఫరాజ్ ని పంపించారు, షార్ట్ ని పంపించారు, ఎప్పుడో పంపించారు బ్రేవిస్ ఏమో వచ్చి రాగానే కొట్టే లేపి అవుట్ అయిపోయాడు. ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. యాక్చువల్లీ లాస్ట్ లో అంటే ఆ రోల్ కి డిఫైన్ చేశారు బ్రేవిస్ ని, రాగానే హిట్ చేయాలి ఆ పవర్ హిటర్ రోల్ కి. అందుకే వాడు ఆర్డర్ హిట్ చేశాడు, అది దొరికిపోయాడు. ప్లస్ లాస్ట్ లో కొట్టడానికి ఎక్కువగా ట్రై కూడా చేయలేదు దూబే కూడా. తన అవుట్ అయిన బాల్ కూడా అది కొట్టడానికి ఉండే యార్కర్ కాదు అది, లైక్ సింగిల్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాడు. హిట్ చేయొచ్చు అనే లేదు, వికెట్స్ లేవు కదా. నెక్స్ట్ ఓవర్ చూద్దాం, ఈ ఓవర్ లో బౌండరీ వచ్చినట్టున్నప్పుడు సింగిల్ దిద్దాం అన్నట్టు ప్యాచ్ మీదకి వచ్చింది, లెగ్ సైడ్ లాగాడు, కొట్టాల్సిన బాల్. లాస్ట్ ఇయర్ దూబే పర్ఫార్మ్ చేసినప్పుడు దూబే 2 డౌన్ లో వచ్చాడు కదా, 2 డౌన్ లో వచ్చాడు సిఎస్కే కి కదా, 2 డౌన్ 3 డౌన్. అవును, అప్పుడు ఎక్కువ ప్రెజర్ లేకుండా ఉండేది. ఇప్పుడు దూబే తర్వాత బ్యాట్స్మెన్ లేరనే మైండ్ సెట్ లో కూడా కొంచెం నిదానంగా ఆడాల్సి వస్తుంది దూబేకి. అప్పుడు ఎలా ఆడేవాడు చూసావు కదా, బాల్ స్పిన్నర్ పడితే 6 అంతే. అదే ఇప్పుడు ఫినిషర్ లేడు, అదొక పెద్ద మైనస్. మా సిఎస్కే కి ఓవర్టన్ ఫినిషర్ అయిపోతున్నాడు ఇప్పుడు. ఓవర్టన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓవర్టన్ ఎప్పుడన్నా క్యాజువల్ గా 1-2 6 కొట్టగలడు, కానీ దాన్ని ఫినిష్ ఎక్కడ చేయగలడు. ఈస్ నాట్ ఏ ప్రాపర్ బ్యాట్స్మెన్. యాక్చువల్లీ రెండు టీమ్స్ బ్యాటింగ్ ఆర్డర్లో బిస్కెట్ వేసిండ్రు. కరెక్ట్ ఆర్డర్లో ప్లేయర్ని పంపించలేదు కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో. రెండు టీంలు బిస్కెట్ వేసిండ్రు. తేడా ఇక్కడ వచ్చిందంటే మీరు వచ్చిన బ్యాటర్ అనికేత్ వర్మ ఎక్కువ బాల్స్ ఆడకుండా తొందర అవుట్ అయ్యిండు. మీరు పంపించిన మ్యాథ్యూ షాట్ 30 బాల్స్ ఆడి 34 రన్స్ కొట్టిండు. బట్ ఇంకోటి లైక్ నువ్వు అన్నట్టు షార్ట్ త్వరగా అవుట్ అంటే దూబే టైం ఎక్కువ దొరికేది, దూబే ఫినిష్ చేసేవాడేమో మేబీ. బట్ ఇంకోటి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ధోని వస్తాడని చెప్పి చాలా మంది డబ్బులు ఎక్కువ పెట్టి వాళ్ళ టికెట్స్ కొని వెళ్ళారు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో. నాకు ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో ఒక్క రీల్ రాలేదురా ధోని స్టేడియంలో కనిపించినట్టు. ఒక్కటే ఒక రీల్ వచ్చింది, ఏది గ్రౌండ్ స్టాఫ్తో ఒక వీడియో చేస్తాడు, ఒక ఫోటో దిగుతాడు, అది తప్ప నిన్న మ్యాచ్లో ధోనిది ఒక్క రీల్ రాలేదు. సో ధోని కూడా ధోని అసలు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడా, ఇన్ కేస్ ఆడితే ఎవరి ప్లేస్లో వస్తాడు ధోని? సరే ఒక్క నిమిషం, ఎవరి ప్లేస్ లో వస్తాడో మాట్లాడే ముందు, ధోని ఆడడం తెలిసినప్పుడు మంచి మంచి రీల్స్ పెట్టి కరెక్ట్ గా మ్యాచ్ ముందు హీఈస్ రెడీ, హీఈస్ ఇన్ ద మూవ్, ఇలాంటివన్నీ ఎందుకు పెట్టడం? ధోని గురించి ఫ్యాన్స్ పాపం చాలా ఆశలు పెట్టుకుని వెళ్ళారు నేను స్టేడియం కి. చాలా మంది టాక్టిక్ అనుకుంటా ఇది కూడా ఒకటి. అవును, నిజంగా బజ్ పెంచడానికి సిఎస్కే వాళ్ళు వీడియోలు పెట్టారు, పాపం చాలా మంది అట్టే ఉంటారు. అండ్ కమింగ్ టు నువ్వు చెప్పింది, ధోని యాక్చువల్లీ ప్రెసెంట్ ఉన్న టీమ్ లో ఇవాళ యాక్చువల్ గా అనవసరంగా లైక్ మాథ్యూ షాట్ ని తీసుకొచ్చారు చూసావా, తీసుకురాకుండా అఖిల్ హుసేన్ నే ఉంచాల్సింది. లైక్ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ ధోనిని ఆ టీమ్ లోకి తీసుకురావాలంటే సెటిల్డ్ గా ఉన్న టీమ్ లో ధోని ఇప్పుడు యాక్చువల్ గా ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. అంటే అన్నెసరీ మూవ్ వస్తే ఇండియన్ సర్ఫరాజ్ ఖాన్ ఒక హార్న్ రిమూవ్ చేసి ఇంకా ధోని రావాలి. లేదు సర్ఫరాజ్ అసలు
అంటే అదే అదే ఇప్పుడు మనకి అదే But, అదొక ఆప్షన్, ఎందుకంటే మిగతా వాళ్ళని తీయలేరు, ఉమ్, దూబెని తీయలేరు, మధ్యలో మిడిల్ ఆర్డర్ పోతుంది, దివాళ్ళు వీళ్ళవన్నీ తీయరు ఇంకా మోస్ట్లీ. అఖిల్ హుస్సేన్ మ్యాథ్యూ షాట్ ఆడిపిస్తారు, ఇంకా మిగిలిందల్లా ఒకటే ఆప్షన్ సర్ఫరాజ్ ఖాన్. కానీ సర్ఫరాజ్ ఖాన్ తీస్తే మొత్తం మళ్ళా మిడిల్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. అదే కదా, ధోని ఏమో సర్ఫరాజ్ ఖాన్ వచ్చే పొజిషన్ లో ధోని ఆడు, అదొక డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మ్యాథ్యూ ఐ షాట్ థింక్ టూ సీజన్స్ తర్వాత ధోని రాకపోతున్నా గానీ టీం కొంచెం స్టేబుల్ గా ఉంది అనిపిస్తుంది ఇప్పుడే. అవును, నిజం, అది మాత్రం నిజం. ఓకే, అది Anyway, దట్స్ ఇట్. వెళ్ళిన టీం లైక్ స్టేడియం కి వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. మంచి లైక్ క్లోజ్ మ్యాచ్ అయింది. సో ఓన్లీ ధోని కోసం వచ్చిన మన ఎస్ఆర్ఎస్ బ్రో అయితే నేను ఆగలే ఆ లైవ్ లో. కాదు, అసలు ఆగలేదు. ఓన్లీ ధోని కోసం వచ్చిన సిఎస్కే ఫ్యాన్స్ అందరిని ఉప్పల్లో సైలెన్స్ చేసాం. సైలెన్స్. ఉప్పల్లో అందరు 2 టీ-షర్ట్లు బ్రో మనం అసలు మీ దాంట్లో మెయిన్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కాంట్రిబ్యూషన్ బౌలింగ్ లో మర్చిపోయారు. నితీష్ కుమార్ రెడ్డి యాజ్ యూజువల్ యాక్చువల్లీ ఈ సీజన్ ఆల్మోస్ట్ స్పీడ్ పెంచుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ పెరిగింది స్పీడ్. సో మంచి పర్ఫామ్ చేస్తున్నాడు. దట్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కదా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాకప్ ఎవరు లేరు యాక్చువల్లీ ఇండియన్లో ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో నితీష్ కుమార్ రెడ్డి పర్ఫామ్ చేయడం ఈజ్ వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే లాస్ట్ సీజన్ పెద్ద బొక్క పడింది ఎస్ఆర్హెచ్కి, ఎన్కేఆర్ పర్ఫామ్ చేయకపోవడం వల్లనే. సో ఈ సీజన్ ఆడుతున్నాడు కాబట్టి 3 మ్యాచ్లు గెలిచాము. యాక్చువల్ 2 మ్యాచ్లు క్రూషియల్, ఇవాళ క్రూషియల్ 2 వికెట్లు తీస్తాడు. ఆ రోజు క్లాసన్తో కలిపి ఒక మ్యాచ్లో క్రూషియల్ పార్ట్నర్షిప్. సో అది గైస్, మంచి రసవత్తరంగా అవుతుంది అనుకున్న మ్యాచ్ నిజంగానే మనకి పైసా వసూలు చేసే మ్యాచ్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ సిఎస్కే ఫ్యాన్స్కి బాగా గెలిచే మ్యాచ్ ఆల్మోస్ట్ చేతిలో ఉన్న మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు చేతులారా కొన్ని బ్యాటింగ్ మిస్టేక్స్ వల్ల. బట్ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ బాగా చేశారు. కానీ మా హోమ్ కి వస్తారు, అప్పుడు చూపిస్తాం 2 ఫ్రీ పాయింట్లు ఇవ్వడానికి బ్రో. ఎవరో ఒక సిఎస్కే ఫ్యాన్ బెట్టేశాడు పాయింట్స్ టేబుల్లో సిఎస్కే కంటే ఎస్ఆర్హెచ్ కంటే సిఎస్కే పైన ఉంటుందని. యాజ్ యూజువల్ చెప్పినట్టే పైనే ఉన్నారు ఫేర్ ప్లే అవార్డ్ టేబుల్లో. అరే ఇంకా 7 మ్యాచెస్ హాఫ్ టోర్నమెంట్ కూడా అవ్వలే, కంగారు పడకు, వస్తారు మా వాళ్ళు. ఫస్ట్ టీం సెటిల్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇదే చెప్తున్నావు. ఫస్ట్ మ్యాచ్ నుంచి అంటే మరి చెప్తాం, స్టార్టింగ్ ఉన్నప్పుడు అన్నావు, ఇప్పుడే టీం సెటిల్ అవుతుంది, 2 మ్యాచ్లు గెలుస్తాం. ఏదో మీ సిఎస్కే ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి అలా చెప్పావా? దట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ డీసీతో ఉంది ట్యూస్డే రోజు. సో ఆ రోజు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.